హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నామంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అప్లికేషన్ స్టేటస్ అనేదొచ్చింది. ఈ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? సో, చెక్ చేసేటప్పుడు మనం ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నామా? అయన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. అలాగే అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌కు సంబంధించి కూడా మీరు ఇక్కడ ఏం మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు అది కూడా ముందు చెప్పేసి కంటిన్యూ చేసేస్తాననమాట. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వచ్చిన 2 మంత్స్‌లో మనకు నార్మల్‌గా అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. సో, మార్చ్ సగం వరకు మనకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అన్నీ అనౌన్స్ చేసేసారు కాబట్టి, ఈ ఎగ్జామ్ మనకి మార్చ్ లాస్ట్ వీక్‌లో ఉండొచ్చు. లేదంటే ఏప్రిల్‌లో ఉండొచ్చు. సో, ప్రిఫరబుల్లీ మనకి ఏప్రిల్‌లోనే ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్. సో, ఇది గ్రాడ్యుయేషన్ అనమాట. ఇప్పుడు మనకి ఫోటో, సైన్ ఉంది. సో, ఫోటో, సైన్‌లో మనం ఏం చేస్తున్నారంటే చానా మెంబర్స్ సైన్‌ని బ్లూతో పెడుతున్నారు. సో, బ్లూతో పెట్టకూడదు. మీకు అప్లికేషన్‌లోనే చెప్పున్నారు. ఏమని? బ్లాక్‌తో పెట్టమని. అవి స్కాన్ చేసేటప్పుడు మీకు ఏమవుతున్నాయంటే, కలర్‌గా ఉన్నయి స్కాన్ చేసుకోరు. మీకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్‌లోనే స్కాన్ అవుతాయి మీకు. బ్లాక్ అండ్ వైట్‌లో స్కాన్ అయినప్పుడు మీకక్కడ మనది ఎలా అంటే మీరు ప్రింట్ తీసుకుంటున్నట్టు. ఇప్పుడు మీరు కలర్ జెరాక్స్ కాకుండా నార్మల్‌ది ప్రింట్ తీసుకోండి. లేదంటే జెరాక్స్ తీసుకోండి. మీకేమొస్తాయి? మీరు ఏ కలర్ పెట్టుకున్నా బ్లాక్‌లోనే వస్తాయి మీకు. సో, అలాగే మీరు బ్లూ అనేది అవాయిడ్ చేయండి. సో, బ్లూ అనేది ఎప్పుడన్నా మీరు రేపు అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌కి కూడా ఏం యూజ్ చేయొద్దు. బ్లాక్ పెన్ తోటి నీట్‌గా వచ్చేటట్టు ఆ రిజల్యూషన్‌లు ఇవన్నీ వాళ్ళు చెప్తారు. సో, దానికి తగ్గట్టు ఆ మెజర్‌మెంట్స్ వచ్చేటట్టు చూసుకునేదని మీరు బ్లాక్ పెన్ తోటే పెట్టేయండి. సో, దాన్నే మీరు అప్‌లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఇదొకసారి మీ సైన్ పెట్టుకొని అప్లై చేసి సేవ్ చేసి పెట్టుకోండి. అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌కి కూడా ఈ సిగ్నేచరే వాడుకోండి. ఫోటో ఇది లైవ్ ఫోటో యూజ్ చేయాలి. ఇది లైవ్ ఫోటో మనం ఫోన్ ఆన్ చేసుకునేదను ఎక్కడన్నా ఎనక బ్యాక్‌గ్రౌండ్. సో, బ్యాక్‌గ్రౌండ్ నీట్‌గా ఉండాలి. మరీ బ్రైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. అలాగే వైట్ కలర్ డ్రెస్సులు, మరీ బ్రైట్ డ్రెస్సులు ఇవి యూజ్ చేయకూడదు. సో, బ్యాక్‌గ్రౌండ్ వచ్చి క్లీన్‌గా ఉండాలి. క్లీన్‌గా అంటే ఎనక గోడంతా నీట్‌గా కడగమని గాదు మీకు. కలర్ అనేది ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి. సో, ఎనక మరీ డిస్టర్బ్ అవ్వకుండా మీరు నీట్‌గా కానరావాలి. ఎనక బ్యాక్‌గ్రౌండ్ ప్లెయిన్‌గా ఉన్నదనుకోండి, మధ్యలో ఉన్నోళ్ళు మీరు నీట్‌గా కానొస్తారు. సో, ఇక్కడ వైట్ డ్రెస్సులు మరీ బ్రైట్ డ్రెస్సులేసుకోవద్దు. కొంచెం డార్క్ డ్రెస్సులేసుకున్నారంటే మీకు ఫోటో నీట్‌గా వస్తుంది. మీరు కనపడతారు. సో, ఇది వైట్ డ్రెస్ ఏసుకోవద్దు. ఇది అప్లికేషన్‌లో కూడా మెన్షన్ చేసున్నారు వైట్ డ్రెస్సులేసుకోవద్దని. చానా మంది ఇలా ఫోటో సీన్‌లో కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల రిజెక్ట్ అయినియి. వీళ్ళందరూ ఇంతకుముందు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళయి కూడా రిజెక్ట్ అయిపోయినాయన్నమాట. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల. సో, ఇప్పుడు వీడియోలోకొస్తే మనం ఎలా చెక్ చేయాలో కూడా నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు rrbApply.gov.in ఇది వెబ్‌సైట్ అన్నమాట. సో, ఈ వెబ్‌సైట్ మీరు గూగుల్ బ్రౌజర్‌లో కాదు, క్రోమ్‌లో మీరు ఎంటర్ చేయండి. క్రోమ్‌లో మీరు ఎంటర్ చేస్తే మీకిలా వస్తుందన్నమాట. వెబ్‌సైట్ ఓపెన్ అయితే మీకు మధ్యలో ఇది కనపడుతుంది సెంటర్‌లో. సో, సైన్ ఇన్ టు యువర్ ఆర్ఆర్‌బీ అకౌంట్ అని. ఇలా వచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏది క్లిక్ చేయాలంటే లాగిన్ విత్ ఆధార్ ఇది క్లిక్ చేయండి మీరు. ఒకవేళ మీ దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయనుకుంటే, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇదెందుకంటే మనం ఈ వెబ్‌సైట్ రెగ్యులర్‌గా యూజ్ చేయం కాబట్టి, ఈ అకౌంట్ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉండవు. లాగిన్ విత్ ఆధార్ చేయండి. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇలా వస్తుందన్నమాట మెను. మనకిలా వస్తే మనం ఏం చేస్తామంటే ఈ 2 టిక్కులు కొట్టాలి. సో, ఇదొక టిక్కు, ఇదొక టిక్కు. ఈ 2 టిక్కులు కొడితేనే మీకేమవుతుందంటే ఓటీపీ ఎళ్తుంది మీకు. సో, ఇక్కడ ఇది ఫోను నంబరు. సో, ఇది ఏ నంబర్‌కి మనం లింక్ చేసుంటామంటే ఆధార్‌ని ఏ నంబర్‌కి లింక్ చేసుంటామో ఆ ఫోను నంబర్‌ని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు మీ ఫోను నంబర్ ఒకటి, మీరు లింక్ చేసిన నంబర్ ఒకటి, లేదంటే మీ పేరెంట్స్ నంబర్ తోటి ఆధార్ కార్డ్‌కి లింక్ చేసున్నారనుకోండి, మీ పేరెంట్స్ నంబర్‌ని ఎంటర్ చేయండి. సో, మీ ఫోను నంబర్ సంబంధం లేదు. అక్కడ ఆధార్ కార్డ్ మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్‌కి ఏ నంబర్‌నైతే లింక్ చేసున్నారో ఆ నంబర్‌నే ఎంటర్ చేయండి. సో, ఆ ఫోను నంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 టిక్‌లు క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు జనరేట్ ఓటీపీ వస్తుంది. సో, దీన్ని కొట్టేసారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీకు ఈ 6 డిజిట్‌ని ఇక్కడ ఎంటర్ చేసేసారనుకోండి, అంతటితోటి మీకు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళొచ్చు. ఇక్కడ లాగిన్ ఉంది కదా! లాగిన్ కొట్టేసారంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతుంది. లాగిన్ అయిపోతుంది మీకు ఇంక డీటెయిల్స్ ఇబ్బందేం ఉండదు. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి మెసేజ్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ. ఆ వెబ్‌సైట్‌లో మనకిలా చూపిస్తుంది. సో, ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడం కోసం. ఇది అప్లై చేయడం కోసం. ఏదైనా కొత్త ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం అప్లై చేయడం కోసం అయితే ఆన్‌లైన్ అప్లికేషన్. ఇక్కడ ఉంది చూడండి. సో, ఇది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. మనకు అవసరమైనయి ఏందంటే ఇది అప్లికేషన్ హిస్టరీ. సో, అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇందులో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, ఇలా మీరు అప్లికేషన్ హిస్టరీ అని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ హైలైట్ అయిందా? సో, దీని మీద క్లిక్ చేసున్నట్టనమాట ఇప్పుడు. అప్పుడు మీ అప్లికేషన్‌లో ఏమేమి పెట్టున్నారో మీకయన్నీ వచ్చేస్తాయి. సో, ఇక్కడ మీరు చూసుకున్నారంటే 2025 సెన్ 6
2025 ఇది మనకి లేటెస్ట్ నోటిఫికేషను. 2025లో వచ్చిన గ్రూప్ డి ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషను. ఇక్కడ చూసారంటే మీకేముంది? ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంది. ఒకవేళ మీది రిజెక్ట్ అయ్యుంటే, మీది రిజెక్టెడ్ అని చూపిస్తుంది. మీది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అయితే మీకు ఇబ్బంది లేదు. ఎగ్జామ్ రాయొచ్చు మీరు. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉండాలి మీకు. సో, నెక్స్ట్ ఇంకేమంటే మనకిక్కడ మన అప్లికేషన్ ఉంది కదా! సో, మన అప్లికేషను ఎక్కడ ఉంటుంది? అది చెక్ చేసుకోవాలంటే ఇది వ్యూ అప్లికేషన్ అని ఉంది కదా! ఇదే మన అప్లికేషన్ అనమాట. ఇక్కడ ఐ బటన్ ఉంది చూడండి. ఈ కన్నుంది గదా! ఈ కన్ను మీద మీరు క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఉంది గదా! అది ఇక్కడుంటుంది. మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీ పోస్ట్ ప్రిఫరెన్సు, అలాగే మీరు అప్లికేషన్‌లో ఇచ్చిన డీటెయిల్సు, మీరేమేమి ఎంటర్ చేశారు, మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. సో, మీకు సంబంధించిన ఏ టు జెడ్ అన్నీ ఇందులో ఉంటాయి. మీరెప్పుడైనా సరే ఏదన్నా మిస్టేక్ చేశారు, లేదంటే అప్లికేషన్‌లో నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఏమిచ్చాను, నా డీటెయిల్స్ ఏమిచ్చాను, నేను ఏమేం చేసున్నానో అందులో చెక్ చేసుకోవాలనుకుంటే మీకక్కడ ఐ బటన్ నొక్కేసని చెక్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో, వీడియోలో డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్.